మనం నమ్ముతున్న సిద్ధాంతం బలపడుతుంది. అది దేశంలోని వివిధ ప్రాంతాల ప్రజలను కలుపుతుంది అనడానికి ఇదే చిన్న నిదర్శనం. భిన్న ప్రాంతాల నుండి వచ్చిన ఈ అనుసంధానాన్ని చూడటం నిజంగా నాకు చాలా ఆనందం కలిగించింది. ఇలా జరుగుతుందని పార్టీ పెట్టినప్పుడు కూడా నేను ఊహించలేదు. నాకు పార్టీ ప్రయోజనాలు వీటికంటే ముఖ్యంగా పార్టీ బాగుపడాలంటే ముందు మనం దేశ సమగ్రత గురించి ఎప్పుడూ ఒక తొలి ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి నాయకత్వంలో మనం ఈ దేశాన్ని ఏకం చేసాం. ఆ స్ఫూర్తి ఇప్పటికీనే కొనసాగుతుంది. నాకు ఈ దేశ స్ఫూర్తిని మనం కాపాడుకోవటం అనేది ఏదో ఒక టైంలో అయిపోయింది. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు చెప్పిన మాటలు 47లో స్వాతంత్ర విభజన ముందు జరిగిన 2 సంవత్సరాలు కల్లోలం 49లో ఆల్మోస్ట్ మనకి ఈ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ డిబేట్స్ అన్నీ అయిపోయిన చివరిలో ఆయన అన్న మాటలు, హ్యూమన్ మెమరీ ఈజ్ వెరీ షార్ట్. మన 2 సంవత్సరాల క్రితం జరిగిన ఈ విభజన కూడా మర్చిపోయాం. అందువల్ల ఇది ప్రతి ఒక్కళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది అనేది ఆయన చాలా వేదంతో చెప్పారు. అది సో ఆ మాటల్ని నేను చాలా ఇన్స్పైర్ చేసినాయి నాకు. అంటే ఈ దేశ స్ఫూర్తిని కాపాడుకోవటం అనేది ఒక రోజుతో అయిపోయే పని కాదు. ప్రతి తరం కూడా దాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. వారే దానికి మార్గదర్శకులు కావాలి. సమకాలీన రాజకీయాల్లో ఎవరైతే అధికారం కోసం ఆశపడి ఈ సూత్రాన్ని విస్మరిస్తారు, వారు తమ స్వల్పకాలిక రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజల మధ్య, ప్రాంతాల మధ్య విభజనను సృష్టించి దేశ సమగ్రతని ప్రమాదంలో పడేస్తున్నారు. అనేక మార్లు చెప్పాను. 2014లో కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజించిన తీరు మీద మనం ఆవేదన వెలిబుచ్చాం తప్ప ఇక్కడ తెలంగాణ రాష్ట్ర విభజన జనసేన ఏ రోజు కూడా దాన్ని అడ్డు చెప్పలేదు. ఇది 2009 నుంచి నేను రిపీటెడ్గా చెప్తున్నా. దిస్ ఈజ్ మై కమిట్మెంట్ అండ్ ఆల్సో జనసేనస్ కమిట్మెంట్ ఫర్ బెటర్మెంట్ ఆఫ్ తెలంగాణ, ఫర్ ద స్టేట్హుడ్ ఆఫ్ తెలంగాణ.